20 days లో కన్సిస్టెన్సీగా సక్సెస్ఫుల్ గా వాకింగ్ ని కంటిన్యూ చేసాం. దీనికి ఉన్న స్ట్రాటజీ ఒకటే ఏంటంటే, మనం మొదటగా ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామంటే, మనం వాకింగ్ చేయాలనుకున్నప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఎర్లీ మార్నింగ్ లెగాలి. ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్ మొదలు పెడదాం అనుకుంటాం, అక్కడే మనం ఫెయిల్యూర్ అవుతాం. ఎందుకంటే మార్నింగ్ లెగడానికి అలారం పెడతాం. అది మనం కొంతమంది ఏంటంటే, నేనైతే చాలా సార్లు పెడతాను, కొంతమంది ఒకసారి 2 సార్లు పెడతాను. నేనైతే 5కి పెడతా, 5:15 పెడతా, 5:30 పెడతా, 5:45 పెడతా. అంటే అలారాలన్నీ మోగుతుంటాయి కానీ మనం లెగం. ఏం చేస్తాం, ఆ అలారాన్ని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పావుగంట పోయిన లెగిస్తాంలే అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఆ టైంకి లెగలం. రెండోది వాకింగ్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ టైంలో ఏం వెళ్తాంలే, తర్వాత వెళ్తాంలే, రేపు వెళ్దాంలే, ఇలా అనుకుని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం మన హెల్త్ ఫిట్ ని ఫినిష్ చేయలేం. అందుకని నేను ఏం చేశానంటే, ఈవినింగ్ టైంలో అయితే మనకు ఖాళీ ఉంటుంది కదా, అంటే స్పెసిఫిక్ గా టైంలో 5 అవ్వచ్చు, 5:30 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఇలా టైం ఉంటుంది కదా. ఈ టైంలో ఏంటంటే మనం ముందుగా వాకింగ్ మొదలు పెడదాం. రన్నింగ్ కూడా కాదు, వాకింగ్ మొదలు పెడతాం. కొంతవరకు డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ దానికి మరి కొంచెం డిస్టెన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు నేను 2 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేస్తున్నాను. చాలు అనిపించింది, అంటే ఎంతకన్నా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదా. అయితే ఇప్పుడు 20 కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేస్తున్నాం కదా. 20 days నుంచి కంటిన్యూ చేసుకుంటాం, అంటే దపదపాలుగా పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు 2 కిలోమీటర్ వరకు వాకింగ్. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంతవరకు కన్సిస్టెన్సీగా వాకింగ్ అనేది బాడీకి అలవాటు అయింది. ఏంటి, వాకింగ్ ఒక్కో రోజు కొంచెం అంటే ప్రతిరోజు 5 గంటలకు వెళ్ళాలనుకోండి, 5:10 వరకు ఆగాను అనుకోండి, బాడీ చెప్తుంది నువ్వు ఈ రోజు వాకింగ్కి వెళ్ళాలి. ఇంకా వాకింగ్కి వెళ్ళదేంటి అనేది మనకి ఆటోమేటిక్ గా సిగ్నల్, అంటే ఆ విధంగా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నాను. ఏంటి, ఎంతవరకు ఈవినింగే చేస్తాను, ఇప్పుడు మార్నింగ్ కూడా చెయ్యాలి. మార్నింగ్ కూడా అలాగనే 3 o'clock 4 o'clock లెగిసి చెయ్యాలని కాదు. ఇప్పుడు అంటే మార్నింగ్ క్యాజువల్ గా ఏ టైంకి లేవగలుగుతామో ఆ లెగిసే టైంని బట్టి చెయ్యాలనుకో. ఇంప్లిమెంటేషన్ అట్లా ఇంతవరకు ఈవినింగ్ చేస్తాం, ఇప్పుడు మార్నింగ్ రెండేంటి, ఒకటి వ్యాయామం చేయడం, 2 ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎంతవరకు మనం వాకింగ్ చేయలేదు అంటే బాడీ కూడా వ్యాయామం చేస్తే అలవాటు చేస్తుంది కాబట్టి బాడీ అనేది కొంచెం హెల్తీగా ఫిట్ గా ఉంటుంది. దాంతో పాటు లైట్, అంటే మనకి బరువుగా అనిపించదు, తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. శరీరం తేలిగ్గా ఉండేటట్టు అనిపిస్తుంది. ఆ స్థాయికి వచ్చింది శరీరం. ఆ విధంగా హెల్త్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు కూడా ఎప్పుడైనా మీరు ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే మీకున్న టైం పాసిబిలిటీ, అంటే కొంతమందికి ఈవినింగ్ అవుతుంది, కొంతమందికి మార్నింగ్ అవుతుంది. మీకు ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటారో ఆ ఫ్రీ టైంలోనే వాకింగ్ అనేది మొదలు పెట్టండి. మొదటిగా రన్నింగ్ కాదు, వాకింగ్ అనేది మొదలు పెట్టండి. వాకింగ్ మొదలు పెడితే మీరు రన్నింగ్ కూడా కన్సిస్టెన్సీగా మీ ముందుకు తీసుకెళ్లగలరు. మీరు కూడా హెల్తీ ఫిట్ గా ఉంటారు. మరి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా హెల్తీ ఫిట్ గా ఉండాలనుకుంటారు. మరెందుకు, మీరు ఒక్కలే ఉంటే సరిపోతుందా, మీ సహచరులకు, మీ స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఒకరు చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా మనల్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం ఒక ఛాలెంజ్ గా ఉంటుంది. రండి అందరం కలిసి హెల్త్ ఫిట్ గా మొదలు పెట్టండి. మీకు ఏది పాసిబిలిటీ ఉంటే దానితోనే. ఇక్కడి నుంచి ఫాస్ట్‌గా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు చాలా టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆ చేసిందంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి షార్ట్‌గా పెడుతున్నాను ఇక్కడ. అమ్మయ్య, దాదాపుగా మనం 20 డేస్ నుంచి ఒక కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయగలిగామంటే మరొక హెల్తీ ఫిట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.